హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండి, నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. ఈ వీడియోలో ఐస్ కాయిన్ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తానండి. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఐస్ కాయిన్ అనేది డిసెంబర్ 17 తర్వాత ఇంకా ఎక్స్చేంజ్లో కానీ, ట్రస్ట్ వాలెట్లో కానీ, మెటామాస్క్లో కానీ ఉన్నా సరే దాని వాల్యూ జీరో అయిపోతుంది. ఎందుకు అంటే ఐస్ కాయిన్ని అయాన్ కాయిన్గా వాళ్ళు కన్వర్ట్ చేసేస్తున్నారనమాట. ఐస్ కాయిన్ అనేది ప్రెసెంట్ బిఎన్బి బ్లాక్ చైన్ పైన వాళ్ళు లాంచ్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళ ఓన్ బ్లాక్ చైన్ అయిన అయాన్ అంటే ఐస్ ఓపెన్ నెట్వర్క్ లోకి ఐస్ కాయిన్ ని మైగ్రేషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. సో ఈ ప్రాసెస్ అనేది మైగ్రేషన్ అనేది డిసెంబర్ 17 వరకు ఉంటది. డిసెంబర్ 17 వరకు మాత్రమే ఉంటది. సో ఈ లోపు మనం ఏం చేయాలంటే ఎవరైతే ఐస్ కాయిన్స్ హోల్డ్ చేస్తున్నారో, అంటే ఐస్ కాయిన్స్ ట్రస్ట్ వాలెట్ లో హోల్డ్ చేస్తారు, కొంతమంది మెటామాస్క్ లో చేస్తారు, ఓకేఎక్స్ వాలెట్ లో చేస్తారు, అలాగే ఏ వాలెట్ లో చేసినా, అలాగే ఏ ఎక్స్చేంజ్ లో చేసినా వాళ్ళందరూ కూడా డిసెంబర్ 17 లోపు ఆన్లైన్ ప్లస్ లోకి మాత్రమే దాన్ని మైగ్రేషన్ కోసం పంపించాలి. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్ ట్వీట్ లో క్లియర్ గా చెప్పారనమాట, వాళ్ళు మైగ్రేషన్ ప్రాసెస్ అనేది ఓన్లీ ఆన్లైన్ ప్లస్ యాప్ ద్వారానే చేస్తారు. ఆన్లైన్ ప్లస్ యాప్ లోకి మనం ఐస్ కాయిన్స్ ని ఐస్ కాయిన్ లాగే పంపించుకోవాలి. ఓకే, సో అది ఎలాగా, ఆ ప్రాసెస్ ఎలాగా అన్నది ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు చేసి చూపిస్తాను. సో కంప్లీట్ గా చూడండి వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్విట్టర్ అయితే ఫాలో అవ్వండి ఫర్ రియల్ టైమ్ అప్డేట్స్. ఓకే, మైగ్రేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి. నేను కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను ఇప్పుడు. సో దానికన్నా ముందు ఏంటంటే, ఇప్పుడు ఈ మైగ్రేషన్ ప్రాసెస్ ఎవరెవరు చేసుకోగలరు అంటే, ట్రస్ట్ వాలెట్లు ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో, అలాగే మెటామాస్క్లు ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో, ఫారెన్ ఎక్స్చేంజెస్ లో అంటే బిట్గెట్, బింగెక్స్, ఇలాగా ఫారెన్ ఎక్స్చేంజెస్ లో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చేసుకోగలరు. ఎందుకంటే అక్కడ ఐస్ కాయిన్ ని విత్డ్రా చేసేసి వేరే వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో వేరే వాలెట్ అంటే ఇప్పుడు ఆన్లైన్ ప్లస్ లో ఒక వాలెట్ ఉంటుంది, ఆ వాలెట్ కి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట. బట్ ఇండియన్ ఎక్స్చేంజెస్ అంటే కాయిన్ డిసిఎక్స్, సన్ క్రిప్టో, ఇందులో కూడా ఐస్ కాయిన్ ఉంది, కానీ దాన్ని మనం విత్డ్రా చేయడానికి ఆప్షన్ లేదు. సో దానికోసం నేను ఆల్రెడీ మన ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే వేశాను, మీకు చూపిస్తాను. నా ట్విట్టర్ పేజ్కి వెళ్తే మీకు కనిపిస్తుంది క్లియర్గా. చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. సో ఇలాగా నేనైతే ఇలాగ ఇండియన్ ఎక్స్చేంజెస్ విత్డ్రాల్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. సో ఇప్పుడు మేము ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏమైనా ఇవ్వండి అని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేశాను. నాలాగే చాలా మంది రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళైతే కాయిన్ టీసీఎక్స్ వాళ్ళని అఫీషియల్ గా అయితే కాంటాక్ట్ చేశారంట. బట్ ఇంకా అఫీషియల్ గా ఎటువంటి న్యూస్ రాలేదు, అంటే వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రాలేదు. సో అప్డేట్ వచ్చేదాకా కాయిన్ టీసీఎక్స్ లో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు హోల్డ్ చేయండి. నేను మన టెలిగ్రామ్ ఛానల్లోని, ట్విట్టర్లోని కంప్లీట్ గా పెడతాను మీకు అప్డేట్ రాగానే. ఓకే, సో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఐస్ కాయిన్స్ ని ఆన్లైన్ ప్లస్ కి మూవ్ చేసుకునే ప్రాసెస్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ నాకు ఓకేఎక్స్ వాలెట్ లో నా దగ్గర చూడండి ఐస్ కాయిన్స్ కొన్ని ఉన్నాయి. సో మీకు చూపిస్తాను. సో ఇది ఐస్ కాయిన్ అనేది, ఇది బిఎన్బి బ్లాక్ చైన్ పైన ప్రెసెంట్ అయితే ఉంది. సో నా దగ్గర ఇక్కడ 356 కాయిన్స్ ఉన్నాయి. సో ఈ 356 కాయిన్స్ ని నేను ఆన్లైన్ ప్లస్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆన్లైన్ ప్లస్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నాకు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఫస్ట్ నా వాలెట్లో ఇక్కడ, ఎందుకంటే బిఎన్బి ఉండాలి. ఎందుకంటే బిఎన్బి అనేది మెయిన్ కాయిన్, గ్యాస్ ఫీజు కింద ఉండాలి అనమాట ఎంతో కొంత. అలాగే మీరు ఆన్లైన్ ప్లస్ లో అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బిఎన్బి అవసరం లేదు. బట్ ఆన్లైన్ ప్లస్ నుంచి మళ్ళీ వేరే దానికి ఎక్కడికైనా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే బిఎన్బి కొంచెమైనా ఉండాలి. సో అందుకని నేను కొంచెం బిఎన్బి కూడా ఉంచుకున్నాను అనమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు అక్కడ ఉన్న ఐస్ కాయిన్స్ ని ఇక్కడ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు. సో ఇక్కడ రెండు ఉన్నాయి చూసారు ఇక్కడ. ఇది అయాన్ అంటే ఇది ఏంటంటే మీరు డిసెంబర్ 17 తర్వాత మీ దగ్గర కాయిన్స్ కూడా ఈ కింద ఉన్న ఐస్ కాయిన్స్ కూడా
ఈ పైన అయాన్ కింద కన్వర్ట్ అయిపోతాయి. నాకు ఎలాగ ఈ అయాన్ కాయిన్స్ వచ్చాయి అంటే అప్పుడు బ్రిడ్జ్ ఆప్షన్ అనేది ఇచ్చారు ఫస్ట్ స్టార్టింగ్ లో. అది మొన్నటి వరకు యాక్టివ్ లో ఉంది, బట్ ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారో అప్పుడు డిజేబుల్ చేశారు. ఎందుకు డిజేబుల్ చేశారంటే అందరూ కూడా ఎవరైతే ఐస్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ప్లస్ యాప్కి రావాలి, అది యాప్ అనేది యూస్ చేయాలి, అప్పుడే టోకెన్ సప్లై అనేది తగ్గుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ డెసిషన్ అనేది తీసుకున్నారనమాట. టోకెన్ సప్లై తగ్గితే ఆటోమేటిక్గా మనకి ఎవరైతే హైస్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాయిన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కోర్ కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను ఆల్రెడీ అంతకుముందు కన్వర్ట్ చేసుకున్నాను కాబట్టి దాన్ని అలా కన్వర్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా దాన్ని అయితే ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర అయితే ఐస్ కాయిన్స్ ఇంకా ఐస్ కాయిన్స్ గానే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ ఐస్ కాయిన్స్ ని ఇక్కడ ఐస్ ఓపెన్ నెట్వర్క్ ఐస్ అని ఉంది కదా కింద, దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇది నేను ఆల్రెడీ నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా కనిపిస్తుంది. కాయిన్స్ లేకపోతే మీరు ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్కి వెళ్ళి ఐస్ అని కొట్టండి. ఐస్ అని కొడితే మీకు ఇక్కడ కింద వస్తుంది చూడండి, అయాన్ కాకుండా ఐస్ అని ఉంది కదా. సో ఇలా వస్తుంది. ఇలా ఓపెన్ చేసి ఇక్కడ రిసీవ్ అని ఉంది కదా. సో మళ్ళీ ఇక్కడ చూడండి బిఎస్సిది ఉంది, అలాగే ఆర్బిట్రమ్ది ఉంది, ఇథీరియంది ఉంది, సొలానాది ఉంది. సో మనం తీసుకోవాల్సింది మ్యాక్సిమం అందరూ కూడా బిఎన్బి దాంట్లోనే హోల్డ్ చేస్తారు కాబట్టి బిఎన్బిదే తీసుకోండి. సో బిఎన్బి పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఐస్ కాయిన్ అండర్ బిఎన్బి నెట్వర్క్ అడ్రస్ వస్తుంది. సో దీన్ని ఇక్కడ కాపీ చేసుకొని మీ దగ్గర మీరు ట్రస్ట్ వాలెట్ అయితే ట్రస్ట్ వాలెట్, మెటామాస్క్ అయితే మెటామాస్క్, ఓకేఎక్స్ వాలెట్ అయితే ఓకేఎక్స్ వాలెట్, లేదా ఫారెన్ ఎక్స్చేంజెస్లో ఏదైనా సరే, అది బిట్గెట్ అవ్వచ్చు, బింగెక్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎక్సెప్ట్ ఇండియన్ ఎక్స్చేంజెస్లో ఈ ఆప్షన్ లేదు. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి ఐస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెండ్, అక్కడ రిసీవ్, ఇక్కడ సెండ్. సో ఆ అడ్రస్ తీసుకున్నాను కదా, కాపీ చేసుకున్నాను కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ మ్యాక్సిమం ఐస్ కాయిన్స్ పెట్టేసేయండి. ఫస్ట్ అయితే కొంచెం మీరు ఫస్ట్ టెస్ట్ చెక్ చేసుకోండి. 10 కాయిన్స్ పంపించుకోండి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. బట్ మీరు ఒక 10 కాయిన్స్ అలాగా పంపించుకొని అవి వచ్చాయి అని కన్ఫర్మ్ చేసుకున్నాకే రిమైనింగ్ మొత్తం పంపించుకోండి. ఎందుకంటే మీరు పొరపాటు నెట్వర్క్ తప్పు పెట్టినా సరే పోతాయి కాబట్టి. ఓకే, సో అది బెస్ట్. ఎప్పుడైనా సరే క్రిప్టోలో అలాగనే చేయాలి. సో ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ అయితే ఇక్కడైతే అయిపోయింది. సో ఇక్కడ కాయిన్స్ ఇక్కడైతే కాయిన్స్ వెళ్ళిపోయాయి. సో అక్కడ వెళ్ళినాయా లేవో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ వాలెట్లో ఒక ఆప్షన్ అయితే వచ్చింది చూసారా, ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చింది చూసారా. సో ఈ నోటిఫికేషన్ వచ్చింది అంటే మీకు కాయిన్స్ వచ్చినట్టే. సో ఇక్కడ మీరు హిస్టరీలోకి వెళ్ళి చూసుకోండి. ఐస్ కాయిన్స్లో హిస్టరీ చూడండి. ఇప్పుడు టుడే ట్రాన్సాక్షన్ చూసారా, కాయిన్స్ అనేవి రిసీవ్ అయిపోయినాయి. సో ఇలాగ మీరు కన్ఫర్మ్ చేసుకున్నాక మీరు మొత్తం ఫస్ట్ టెస్ట్ ట్రాన్సాక్షన్ అయితే కొంచెం చేయండి, తర్వాత మీరు రిమైనింగ్ అన్ని పంపించుకోండి. సో ఓకే, ఇక్కడికి పంపించేసుకున్నాం. సో పంపించుకున్నాక ఏం చేయాలి అంటే ఏం చేయక్కర్లేదండి. డిసెంబర్ 17th వరకు వెయిట్ చేస్తే డిసెంబర్ 17th వాళ్ళు ఇక్కడ స్వాప్ ఆప్షన్ ఉంది. ఇక్కడ స్వాప్ ఉంది చూసారా. ఇప్పుడు స్వాప్ అని కొడితే ఇంకా కమింగ్ సూన్ అని వస్తుంది. ఇలాగ స్వాప్ ఆప్షన్ ఇస్తారు. స్వాప్ ఆప్షన్ ఇచ్చినప్పుడు బిఎన్బి చైన్ మీద ఉన్న ఐస్ కాయిన్స్ అన్ని కూడా అయాన్ నెట్వర్క్ లోకి కన్వర్ట్ అయిపోతాయి. అంతే, సింపుల్. ఇది ప్రాసెస్ వాళ్ళు అంటుంది. తర్వాత ఈ కాయిన్స్ అన్ని కూడా ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే అందరూ కూడా ఆన్లైన్ ప్లస్ యాప్కి వస్తారు. ఆన్లైన్ ప్లస్ యాప్కి రావడం వల్ల యూజర్ బేస్ పెరుగుతుంది అండ్ ట్రాన్సాక్షన్స్ ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. కాబట్టి డిసెంబర్ 17th లేదా డిసెంబర్ ఎండింగ్ కి మోనిటైజేషన్ ఆన్ చేస్తే అందరూ కూడా బెనిఫిట్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు ఈ యాప్ యూజ్ చేయడం వలన కాయిన్స్ అనేవి బర్న్ అవుతాయి. బర్న్ అవ్వడం వల్ల సప్లై తగ్గుతాయి. సప్లై తగ్గడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ప్రైస్ పెరుగుతుంది. ఇది ఓవరాల్ గా వాళ్ళు మైండ్ లో ఉన్న కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, సో ఇండియన్ ఎక్స్చేంజెస్ వాళ్ళు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మనం కొంచెం వెయిట్ చేయాలండి. ఎందుకంటే ఇంకా క్లారిఫికేషన్ అయితే రాలేదు. వచ్చాక నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఓకే, సో తర్వాత
సేమ్ ఎక్స్చేంజ్లో ఉన్న వాళ్ళు కూడా అలాగనే చేయాలి. సేమ్ ప్రాసెస్. అక్కడ కూడా విత్‌డ్రా కొట్టాలి కాయిన్స్. ఆ కాయిన్స్ మళ్ళీ ఇక్కడ ఈ అడ్రస్ ఇచ్చి డిపాజిట్ చేసుకోవాలి. సో చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో కామెంట్లో పెట్టండి. లేదా ఆహ్, మనకి ఇక్కడ ఆన్‌లైన్ ప్లస్‌లో నాకు ఇక్కడ మెసేజ్ చేయండి. నాకు ఇక్కడ మెసేజ్ చేస్తే మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే వీలంత ఎక్కువ మందికి లైక్ చేసి షేర్ చేయండి. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి టైం ఇన్వెస్ట్ చేసి చేస్తున్నాను. సో మీరందరూ లైక్ చేసి దాన్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తేనే నేను పెట్టిన ఎఫర్ట్‌కి నాకు ఇంకొంచెం ఎంకరేజ్‌మెంట్ వస్తదనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి వీడియోస్‌ని. ఓకే. థ్యాంక్ యూ.